నమస్తే. పైనీర్ పోలార్ అనే సర్వే ఒకటి ఏపీలో చేశారు. అయితే దీనివల్ల ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది మనకు వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఇప్పుడు చాలా సర్వేలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ పైనీర్ పోలార్ అని చెప్పేసి ఇంకో సర్వే వచ్చింది. దీనివల్ల ఎవరైనా గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే దీనివల్ల ఏమైనా సమీకరణాలు మారే అవకాశం ఉందా ఏపీ రాజకీయాల్లో? అంటే ఇప్పటి వరకు ఇది 13వది. ఈ 13లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఒకే ఒక్క సర్వే తప్ప మిగిలిన 12 కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇది ప్రజల నాడి ఈరోజు ఎలా ఉంది అంటే, గతంలో చూసుకుంటూ ఉంటే కొంత తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నమాట వాస్తవం. వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం గట్టిగానే ఉందని చెప్పని భ్రమలు కల్పించే విధంగానే చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి ఏదో విధంగా అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పని 2021 డిసెంబర్ వరకు కూడా ప్రజలను నమ్మించడం కూడా జరిగింది. సరే, వాళ్ళ ప్రజాభిప్రాయం బహిర్గతంగా ఈ సందర్భాలు కూడా వ్యక్తం కాలేదు. స్థానిక సంస్థల్లో జరిగినటువంటి విధ్వంసం చూసిన తర్వాత ప్రజలు కూడా రేపొద్దున అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అనే అభిప్రాయంతో కూడా, అంటే ప్రజలను ఒక భయభ్రాంతులను గురి చేశారు. ఆ భయభ్రాంతులు ఎందుకు గురి చేశారంటే, ముందస్తు వ్యూహంలో భాగంగానే రేపు ఎన్నికలు కూడా ఇలానే చేస్తాము, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పిన ఒక హెచ్చరికలాగా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళకి రాష్ట్ర పరిస్థితి తెలుసు, తమ పరిస్థితి తెలుసు. కాబట్టి గుమ్మనంగా ఉండి వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి శాసనమండలి ఎన్నికల్లో 3 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. అంటే ప్రజలు చక్కని సందేశాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన మహానాడు కావచ్చు, ఇవన్నీ కూడా జనాలకి అంటే వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరిచే ధైర్యం ప్రజలు కూడా ముందు రావడం కూడా జరిగింది. గతంలో ప్రజలు రాలేదు, వాళ్ళకంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ముందుకు రాలేదు. జనసేన పార్టీ నాయకులు కూడా పెద్దగా ముందుకు వచ్చి పోరాటం చేసిన సందర్భాలు అయితే ఏమీ లేవు నాయకులు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు రగిలిపోతూ ఉన్నారు, ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో తొలిసారిగా ప్రజల మీద అభిమానంతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి గొంతుకు వినిపించిన వ్యక్తులు 4-5 ఉన్నారు. ఆ 4-5లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు, మరి వయసు గురించి మనం పక్కన పెడితే మొట్టమొదటి కూడా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి సోదరు గారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు మామూలుగా వాళ్ళ గొంతుగా వినిపిస్తూనే ఉన్నారు. శాసనమండలిలో గోరంట్ల బుచ్చి సోదరు గారు, అలాగే ప్రజాక్షేత్రంలో ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ రోజుల్లో కుర్రవాళ్ళ కంటే కూడా ముఖ్యంగా ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, తన అభిప్రాయాన్ని ప్రసార మాధ్యమాల్లో ఇవన్నీ కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. అట్లాగే అయ్యన్న పాత్రుడు గారు. ఆ తర్వాత ప్రజల్లో అంటే స్తబ్దతగా ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మనోనిబ్బరం నింపినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే లోకేష్ బాబు ఎప్పుడైతే బజార్కి వచ్చేసి క్షేత్రస్థాయిలో పోరాటం చేయడం మొదలుపెట్టాడో అప్పుడు ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఒక నమ్మకం కలిగింది. తన పార్టీ మీద చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో ముందుగా గళమిప్పిన లోకేష్ బాబు కార్యకర్తలు ఒక మనోనిబ్బరాన్ని నింపుతూ పోరాటాన్ని మొదలుపెట్టాడు ఆయన. దాని ఫలితంగా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాయకుల్లో చాలా తక్కువ మందిలో చలనం ఉంది. అందుట్లో చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఏలూరు సాంబశివరావు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో నుండి ముందుకెళ్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ముందుండి మళ్ళీ నాయకుల్లో ఒక మనోనిబ్బరాన్ని నింపి బయటకు వచ్చిన వ్యక్తి మాచర్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. ఆయన చేసిన ప్రజల్లోనూ శ్రేణుల్లో కూడా ఓహో మనం తిరగబడితే ఈ ప్రభుత్వం మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పని నాయకుల్లో ఒక రకమైన మనోనిబ్బరం నింపిన వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు. ఇలా చూసుకుంటూ ఉంటే అట్లా ప్రజల్ని మమేకం చేసుకుంటూ ప్రజలతో కలిసి వస్తున్న ఈ సందర్భంలో ఈ శాసనమండలి ఎన్నికలు బాగా ఉపయోగపడటమే కాకుండా ఒక ధైర్యాన్ని కూడా నింపాయి. అప్పుడు లోకేష్ బాబు గారు మొదలుపెట్టినటువంటి
యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఈ పార్టీ అంత విధ్వంసం చేసింది, ఎన్ని అసత్య ప్రచారాలు చేసిందని చెప్పని సాక్ష్యాధారాలతో సహా లోకేష్ బాబు గారు చూపించినటువంటి తెగువ, ఆయన మాట్లాడిన విధానం ప్రజల్లో ఆకట్టుకోవడమే కాకుండా దూరమైన వర్గాలని గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సభల ద్వారా దగ్గరైన వాళ్ళని ఇంకా బాగా దగ్గర చేర్చి ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్న విషయం మాత్రం లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర అనేది ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ పరిస్థితుల్లో సమీకరణలు మారుకుంటూ వస్తున్నాయి. ఇవే సర్వేలు గతంలో చూపించినప్పుడు 22 లోక్సభ స్థానాలు, అలాగే తిరిగి మళ్ళీ 130 నుంచి 135 స్థానాలు వస్తాయి అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీకి సూచించుకుంటూ వస్తూ ఉన్నాయి. అది ఒక్కోటి సంవత్సరానికి మార్చుకుంటూ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే 18 లోక్సభ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ, జనసేన, 7 లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే ఈ పార్టీ వచ్చే విధంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వేలో కూడా వాళ్ళు ఇదిమిద్దంగా అంటే కొన్ని ప్రభుత్వం అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన వస్తుందని చెప్పినా కూడా ఇంకొన్ని స్థానాల్లో వైసీపీ పార్టీ ఉంది అని చెప్పని వాళ్ళ దాంట్లో వచ్చింది. కానీ ఈరోజు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు 175 నియోజకవర్గాలు కావచ్చు, 25 లోక్సభ నియోజకవర్గాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 అంకెల స్థానాలు ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీతో అంటే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకునే విధంలో ఎవరు కలిసి వచ్చినా కూడా ముందుకెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇవన్నీ కూడా అది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోగతం అనేది చాలామందికి అర్థం కాని విషయం. దానికి ఉదాహరణ రాష్ట్ర విభజన ఒకసారి చూసుకుంటా ఉంటే మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ధరావత్తు కూడా రాకుండా చేశారు ఇదే ప్రజలు. 2 ఎన్నికల్లో కూడా కనీసం వాళ్ళకు ఒక్క స్థానం కూడా ఎక్కడ రానిలేదు. కాబట్టి ప్రజలు ఎంత గుమ్మనంగా ఉంటారో అర్థం చేసుకోవాలి. ఈ సర్వేలు అనేవి ఇప్పుడు వాళ్ళకి మీకు ఇంకో ఉదాహరణ ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి 175 లోక్సభ శాసనసభ నియోజకవర్గాలు కావచ్చు, 25 లోక్సభ నియోజకవర్గాలు చూసుకుంటా ఉంటే లోక్సభ నియోజకవర్గాల్లో వాళ్ళకి పోటీ చేసే అభ్యర్థులే కనపడట్లేదు. మరి అధికారంలో ఉండి మేమే గెలుస్తాము, ఇన్ని పథకాలు ప్రజలకి అందజేసాము, ప్రజలందరూ మా అంటే ఉన్నారని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఈరోజు అభ్యర్థులను నింపుకునే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారనేది వాళ్ళకి సంకేతాలు ఉన్నాయి, ఓడిపోతున్నాం అనే సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా చూసుకుంటా ఉంటే ప్రజల్ని భయభ్రాంతం చేసే విధంగానే వాళ్ళ శ్రేణులు రెచ్చగొడతా ఉన్నారు. అలాగే వాళ్ళ నాయకుడు కూడా అదే విధమైన ప్రసంగం చేస్తానన్నాడు. ఎప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నా కూడా అధికారంలో ఉన్న పార్టీ మేము ఈ పనులు చేసే మాకు ఓటేయమని అడుగుతుంది. ప్రతిపక్ష పార్టీ వీళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ వాళ్ళు ఆ తప్పులు చేశారు కాబట్టి మేము మంచి పనులు చేస్తాము, మాకు ఓటేయమని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసుకుంటామంటే చేసిన అభివృద్ధి ఏముంది, పలానా పరిశ్రమలు తీసుకొచ్చాము, ఇంతమందికి మేము ఉద్యోగ కల్పన చేసాము, ఈ రహదారులు నిర్మించాము, ఈ సాగునీరు ప్రాజెక్టులను పూర్తి చేశాము, ఈ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము, లేకపోతే ఇంతమంది నిరుపేదలకి మేము ఇల్లు కట్టించాము, ఈ చెప్పుకోవడానికి ఈరోజు ఏమీ కనపట్టలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏదో నమ్ముకున్నారు, అది మాత్రం గుమ్మనంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే అధికారం ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు, అధికారం పోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి తిరిగి అధికారంలో రావడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ప్రజాభిప్రాయం మీరు అన్నట్టు ఇవాళ వచ్చిన దాంట్లో కూడా వాళ్ళకు అనుకూలంగా రాలేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి వస్తుందని. కాబట్టి మరి ఇప్పటి వరకు ఎవరు కూడా వాళ్ళకు అనుకూలంగా రావట్లేదు. వాళ్ళు నమ్ముకున్నటువంటి సర్వేలు కూడా, వాళ్ళ సొంత సర్వేలు కూడా, వాళ్ళ సొంత మనుషులు కూడా వ్యతిరేకంగా ఇస్తున్నారంటానికి, వ్యతిరేకత ఉందని చెప్పుకోవటానికి చాలా స్పష్టంగా వాళ్ళ నుంచి దూరం అవుతున్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు కనుక పరిగణలో తీసుకుంటా ఉంటే ప్రస్తుత పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమైంది.